హలో ఫ్రెండ్స్. ఇప్పటికే మన 'ఎన్టీఆర్ 31' నుంచి అయితే ఒక అప్డేట్ అయితే మనకైతే రావడం అయితే జరిగింది. ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన షూట్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంచుమించు మన 'ఎన్టీఆర్' అన్న లేని సీన్స్‌నే ఒక నెల పాటు చేసే ఉద్దేశం అయితే మన ప్రశాంత్ నీల్ గారికైతే ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎలాగలేదైనా సరే మార్చి ఎండింగ్‌కి అయితే మన 'ఎన్టీఆర్' అన్న ఈ మూవీకి అందుబాటులోకి వస్తాడు అనే విధంగా అయితే మనకైతే వినిపిస్తుందనమాట. ప్రస్తుతం చూసుకున్నట్లయితే 'రామోజీ ఫిల్మ్ సిటీలోనైతే ఈ మూవీ ఒక భారీగా అయితే ఒక సీన్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. సుమారుగా 1500 మంది జూనియర్ ఆర్టిస్టులు వేసుకొని ఒక సీన్ అయితే చేశారంట మన ప్రశాంత్ నీల్ అయితే. ఇందులోని చూసుకున్నట్లయితే ఒక పాత కారు, అదే విధంగా సైకిళ్ళు, ఒక రాజకీయంలో ఏ గొడవలు జరిగినప్పుడు ఏ విధమైన వా వాతావరణం ఉంటుంది అన్న దాని మీదైతే ఆ సీన్ అయితే తీస్తున్న సన్నివేశాలైతే అక్కడ క్లియర్‌గా కళ్ళకి కట్టినట్లయితే మనకైతే కనిపిస్తున్నాయన్నమాట. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఇది 1960 బెంగాల్ బ్యాక్ డ్రాప్‌గా వస్తుంది అనే విధంగా అయితే మనకైతే కొంతమంది నెటిజన్‌లయితే చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు నిజమో మనకైతే తెలియవలసి ఉంది. ఇదైతే మన ప్రశాంత్ నీల్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతోనైతే దీని మీదైతే చాలా మందికైతే భారీగా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెరిగాయన్నమాట. నిజంగా చెప్పాలి అంటే మన ప్రశాంత్ నీల్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు గనక ఖచ్చితంగా గూడా మన ఎన్టీఆర్ అన్న రోల్ ఏ విధంగా ఉంటుందో ఆ అంచనాలు కూడా అందుకోవట్లేదన్నమాట. ఆ రేంజ్‌లోనైతే ఒక లోపలైతే ఒక ఫీల్ అయితే ఉందన్నమాట. మరి తర్వాత విషయం చూసుకున్నట్లయితే ఈ షెడ్యూల్ అయితే ఇక్కడితో కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ బెంగాల్‌లోనైతే ఒక భారీ సెట్ అయితే ప్లాన్ చేస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. అంటే ఇక నెక్స్ట్ డైరెక్ట్‌గా కలకత్తా వెళ్ళిపోతారంట. అక్కడైతే సెకండ్ షెడ్యూల్ అయితే ప్లాన్ చేసే ఉద్దేశం మన ప్రశాంత్ నీల్ గారికి ఉన్నట్లు, అదే విధంగా మూవీ టీమ్‌కి ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ఈ మూవీ తొందరలోనే కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్‌కి అయితే మొత్తం బాధ్యతలైతే ఎక్కువ టైం దానికే కేటాయించారనే విధంగా అయితే మాట్లాడుతున్నారు మా ప్రశాంత్ నీల్ గారైతే. మరి ఎంతవరకు ఇది అవుతుందో చూడాల్సి ఉంది. ఈ ఈ మూవీనైతే గతంలోనే 2026 జనవరి 9 అయితే రిలీజ్ చేయాలని మూవీ టీమ్ అయితే అనుకున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఇది అనుకున్న టయానికి వస్తుందా? రాదా? అన్నదైతే చూడాల్సి ఉంది. నిజంగా మన గతంలోనే మన ఎన్టీఆర్ అన్న, అదే విధంగా ప్రశాంత్ నీల్ అని డ్రీమ్ ప్రాజెక్ట్ అనే విధంగా అనౌన్స్‌మెంట్ చేసినప్పుడైతే ప్రతి ఒక్కరు గూడా అమాంతం గూడా గూస్ బంప్స్ అయితే పెరిగాయన్నమాట. ఇప్పుడు అందరి కళ్ళు గూడా ఇప్పుడు మన 'ఎన్టీఆర్ 31' మీదే ఉన్నాయి. మరి ఈ మూవీ ఎంతవరకు ఎంతవరకు వెళ్తుంది అన్న దాని మీదైతే ప్రతి ఒక్కరు గూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట. థాంక్ యూ.